తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జమియత్ ఉలేమా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహానుద్దీన్ రషాదీ కాస్మీ డిమాండ్ చేశారు. మైనారిటీల రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. గురువారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనారిటీ ఉప ప్రణాళికను అమలు చేసి మైనారిటీల కోసం కేటాయించిన నిధులను పారదర్శకంగా వినియోగించాలని కోరారు. వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించడం, ఉర్దూ భాషాభివృద్ధికి చర్యలు చేపట్టడం, ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ స్కాలర్షిప్లు, ఉపాధి అవకాశాలు, రాయితీ రుణాలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో మత సామరస్యం కాపాడేందుకు విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మైనారిటీల రాజ్యాంగ హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తమ విద్యా ధృవపత్రాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. आज 6 अगस्त है। हम लोग तेलंगाना हुकूमत से कुछ मुतालबे लेकर के आए हैं। इंतखाबी वादे फ़ौरन पूरे करें। हम बड़ी उम्मीदों के साथ और बड़ी कोशिशों के बाद हम लोगों ने ये हुकूमत इक़्तिदार पर लाई है। हमारी इसके साथ बड़ी क़ुरबानी है। तो अब उस मौके पर जो वादे हमसे किए गए थे वो बहुत से वादे अब तक पूरे नहीं हुए। उस सिलसिले में कुछ छोटी छोटी झलकियाँ यहाँ पर पेश की जा रही हैं। मुतालबा यह है कि 2023 के असम्बली इंतखाबात के मौके पर अक़लियतों यानी उसमें सभी शामिल हैं, मुसलमान भी शामिल हैं, खुसूसन मुस्लिम बिरादरी के लिए किए गए तमाम वादों को फौरी तौर पर पूरा किया जाए। तमाम अक़लियतों के आइनी, जमहूरी, तालीमी, माशी और समाजी हुकूक़ का तहफ़्फ़ुज़ हुकूमत की बुनियादी ज़िम्मेदारी है। लेकिन हुकूमत के क़याम के बाद से मुतअद्दिद अहम वादे अभी तक तश्ने तकमील हैं, जिन्हें मुकम्मल नहीं हुए हैं, जिससे अक़लियतों में बेचैनी पाई जा रही है। उन्होंने मुतालबा किया कि कांग्रेस 2023 के अक़लियती मंशूर में माइनॉरिटीज़ डिक्लेरेशन पर मुकम्मल अमल दरामद करे। माइनॉरिटी सब प्लान को फौरी नाफिज किया जाए। अक़लियती फलाह व बहबूद के लिए ऐलान करदा 4000 करोड़ रुपए का बजट मुकम्मल तौर पर मुख्तसर करके शफ़ाफ अंदाज में खर्च किया जाए। अइम्मा मुअज़्ज़िनीन के एजाज़िये में इजाफे का इंतखाबी वादा पूरा किया जाए। 12,000 रुपये देने का वादा किया गया था। पड़ोसी रियासत आंध्र प्रदेश के अंदर 15,000 का वहाँ दिया जा रहा है एजाज़िया, मगर यहाँ 5,000 दिया जा रहा है और वो भी वक्त पर नहीं दिया जा रहा है। 4-4 महीनों के इंतज़ार के बाद में दिया जा रहा है। वक्फ अमलाक को मुकम्मल तहफ़्फ़ुज़ फराहम करते हुए नाजायज़ कब्ज़ों का ख़ात्मा, जामे सर्वे और डिजिटल रिकॉर्ड की तैयारी को यकीनी बनाया जाए और अक़लियत तलबा की ज़ेर इल्तवा स्कॉलरशिप्स और फ़ीस रीइंबर्समेंट की तमाम बकाया रकम फौरी जारी की जाए। खुसूसी DSC के ज़रिए उर्दू असातिज़ा की भर्ती का वादा पूरा किया जाए। तमाम सरकारी कॉरपोरेशनों, बोर्ड्स और अथॉरिटीज़ और मशावरती कमेटियों में अक़लियतों को मुनासिब नुमाइंदगी दी जाए। हेट क्राइम और हेट स्पीच के ख़िलाफ़ सख्त और मौसर कानून बनाया जाए। मौलाना सैयद शाह एहसानुद्दीन रशादी खास्मी అధ్యక్షులు జమియతుల్ ఉలమా తెలంగాణ స్టేట్ వారు అన్ని జిల్లాల పర్యవేక్షణ చేసిన తర్వాత అన్ని జిల్లాల సెక్రటరీ ప్రెసిడెంట్ వారందరితోటి వారు సంప్రదించిన తర్వాత ప్రెస్ మీట్ చేయాలనేది ఒక నిర్ణయం చేసుకున్నారు. మైనారిటీల రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం డిమాండ్ ఇది. అంటే 2023 సంవత్సరము తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీ తన ఎన్నికల ప్రణాళిక మరియు మైనార్టీ ప్రకటనలో మైనార్టీలకు ముఖ్యంగా ముస్లిం సమాజానికి అనేక ముఖ్యమైన హామీలు ఇచ్చింది. ఈ హామీల ఆధారంగా మైనార్టీ ప్రజలు కాంగ్రెస్పై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసినారు మరియు రాష్ట్రంలో న్యాయం, సమానత్వం, రాజ్యాంగ హక్కులను గౌరవించే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించారు. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రంగాలలో పురోగతి సాధించినప్పటికీ మైనార్టీలకు సంబంధించిన అనేక ప్రాథమిక హామీలు ఇంకా నెరవేరలేదు. ఈ పరిస్థితి కారణంగా ముస్లిం సమాజంలో ఆందోళన, ఆవేదన పెరుగుతున్నాయి.
ప్రతి జిల్లాల నుంచి వచ్చి మౌలానా ఎహసానుద్దీన్ గారి అధ్యక్షుల గారికి అడుగుతున్నారు. మనం కాంగ్రెస్ పార్టీ మనం ఎలక్షన్ల కంటే ముందు హామీలు ఇచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చకపోవడానికి కారణాలు ఏంటని అడగడమే కాదు, నిలదీయడం కూడా జరుగుతుంది. ఎన్నికల ప్రణాళికలో చేసిన అన్ని హామీలను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాతిపదనలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మైనార్టీల ఉప ప్రణాళిక తక్షణమే అమలు చేయడం ద్వారా మైనార్టీల కోసం ప్రకటించిన 4,000 కోట్ల బడ్జెట్ పారదర్శకంగా సామర్థ్యంగా ఖర్చు చేయాలని, ఇమాంలు 4,000 కోట్లు అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు, కానీ అది ఎక్కడ ఖర్చు అవుతున్నది, ఏమవుతున్నది, ఎక్కడ చేస్తున్నది అనేది కాకుండా ఏ నిర్ధారణ కోసం చేసారో దానికి కేటాయించడం జరిగితే బాగుంటుంది అనేది. అందులో ఇమాంలు, మౌజన్లు మరియు మతపరమైన సేవలు అందించే వారి గౌరవ వేతనాన్ని పెంచి దానిని సకాలంలో చెల్లించేలా చేయాలి. ఇంకోటి, రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై జరిగే ఆక్రమణలను నివారించడానికి వక్ఫ్ ఆస్తుల పూర్తి రక్షణ కల్పించిన రికార్డును డిజిటలైజ్ చేయడం అనేది దాంతో పొందుపరచడం జరిగేది. దానిని డిజిటలైజేషన్ చేయడానికి, ఆక్రమణదారులపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మరియు వక్ఫ్ బోర్డును బలోపేతం చేసి దాని అధికారం కల్పించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ కమిషన్ కూడా వేస్తారన్నారు, దాన్ని కూడా పర్యావరణ తీసుకొని వక్ఫ్ ఆస్తులను వాటి అసలు ఉద్దేశం మరియు లక్ష్యాలను ప్రకారం దేశంలో ఉపయోగించుకోవచ్చు. యాక్చువల్లీ ఉర్దూ భాషాభివృద్ధి గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. క్రితంలో కాకుండా డెవలప్మెంట్ చేయడాన్ని అనేది తీసుకోబట్టి ఎన్నో రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. అందులో నియామకాలలో ఇప్పుడు ఉర్దూ భాషా అత్యవసర విషయం ఏమిటంటే ప్రత్యేక విద్యాశాఖ కమిటీ డిఎస్సి ద్వారా ఉర్దూ ఉపాధ్యాయులు నియమించడం, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడం, ఉర్దూ మాధ్యమం పాఠశాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూ ఆచరణాత్మక అమలు నిర్ధారించడం మరియు ఉర్దూ అకాడమీలకు మరింత క్రియాశీలకంగా మార్చడం వంటివి అవసరము. యువతకు విద్య మరియు ఉపాధిలో సమాన అవకాశాలు లభించేలా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ స్కాలర్షిప్లు మైనార్టీ నివాస విద్యా సంస్థలకు మరియు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు వడ్డీ లేని రాయితీ రుణాలను అందించే తక్షణం పూర్తిగా అమల్లోకి తీసుకోవాలి.